హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమ జెంటీస్ వరల్డ్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బెల్లం అప్పాలు. ఇవి సేమ్ అరిసెల్ టేస్ట్ లాగానే ఉంటాయి, కానీ అరిసెలు చేసుకోవాలంటే అది కొంచెం పెద్ద ప్రాసెస్ అని చెప్పాలి. కానీ ఇలా చేసుకున్నారంటే సేమ్ అరిసెలు తిన్నంత ఫీలింగే వస్తుంది, టేస్ట్ అంత బాగుంటుంది అండ్ ప్రాసెస్ చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ ప్రసాదంగా దీన్నే పెడతారు. అమ్మవారికి కూడా చాలా ఇష్టము. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి. అదే కప్పుతోటి ఇంకొక కప్పు సేమ్ క్వాంటిటీలోనే గోధుమ పిండి, ఇంకొక కప్పు సేమ్ క్వాంటిటీలోనే సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, అదొక కప్పు తీసుకోవాలి. ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసుకునేసి ఈ బౌల్ని మనం కొద్దిసేపు పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి ఉంచుకోండి, ఎందుకంటే మనం ఇందులోనే పిండి కలుపుకోవాలి కాబట్టి. సో మనం పిండి తీసుకున్న కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతోటి మనం 3 కప్పుల పిండి అయితే తీసుకున్నాము. ఇందులో బెల్లం 2 కప్పులు తీసుకుంటే సరిపోతుంది, తీపి అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ కప్పు వరకు కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో 2 కప్పుల బెల్లానికి 3 కప్పుల వాటర్ అయితే పడుతుంది. సో కన్సిస్టెన్సీ అయితే బాగా వస్తుంది ఇలా చేసుకున్నట్లయితే. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 3 కప్పుల పిండి అండ్ 2 కప్పుల బెల్లం తురుము అండ్ 3 కప్పులు వాటరు. సో పర్ఫెక్ట్గా సరిపోతుంది, పిండి అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. సో ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మనం కలిపేసి ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకుందాము. ఇప్పుడైతే ఒక 4 యాలక్కాయలను మంచిగా దంచేసుకొని పౌడర్ పక్కన పెట్టేసుకొని, సో చూసారు కదా ఇక్కడైతే బెల్లం కరిగిపోయింది. బెల్లం కరిగిపోగానే సరిపోదు కదా, కొంచెం సేపు అయితే ఈ వాటర్ని బాయిల్ అవ్వనిద్దాము మనము. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము కానీ లేదంటే పచ్చి కొబ్బరి తురుము కానీ యాడ్ చేసేసుకోండి. సో కొబ్బరి తురుము యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్లీ మనం మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, సో దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంది అనుకుంటే అందులో కొంచెం బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమం ఎక్స్ట్రా వాటర్ ఏం ఉండదు, పిండి అయితే సరిపోతుంది. ఇట్లా కలిపేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడైతే అదే స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని మనం దీన్ని సిమ్లో అయితే ఉంచుకుందాము. సిమ్లో అయితే ఆయిల్ అంతా కూడా మంచిగా వేడి అయిపోతుంది. అండ్ ఇప్పుడు పిండి చూడండి కొంచెం గట్టి పడింది కదా, దీన్ని అయితే మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని అప్పాలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 2 చేతుల మధ్యలోకి పిండిని ఇలా తీసుకొని ఒత్తుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా అప్పాలైతే వచ్చేస్తుంది. సో మరీ పెద్ద సైజు చిన్న సైజు కాకుండా ఎక్కువ తక్కువ పిండి కాకుండా మీడియం సైజులో అయితే పిండి తీసుకునేసి ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి అయితే ఒత్తేసుకోండి. ఇంతేనండి, మిగిలిన పిండి అన్నీ కూడా ఇలానే అప్పాలాగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి అన్నీ అయిపోయాయి. మీకు కొంచెమే కావాలి, ఇంకా ఏమైనా ఆ పిండి ఎక్కువ అయిపోయింది అనుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవచ్చు, 2-3 డేస్ వరకు కూడా యూజ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంక ఇక్కడైతే ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీ అయిపోయింది. సో మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాలని ఒక 4 వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మరీ ఎక్కువ యాడ్ చేసేసుకుంటే ఒకదానికొకటి అంటుకునేసి ఒక్కొక్కసారి మొత్తం బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే ఒక 4 యాడ్ చేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ చేసామంటే కొంచెం క్రంచీగా ఎక్కువ అయిపోతుంది, క్రంచీనెస్ అనేది. అలా కాకుండా ఉండాలంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం దీన్ని ఆవిరిలో నుంచి తీసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పులిహోర పాయసం చేసినంత ఈజీగా అయితే
ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. చూసారు కదా, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా అయితే బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అండ్ మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్.